అవ్వట్లేదు, ఈ పియానో కూడా పనిచేయట్లేదు. ఎవడా ఎదవా అడ్డంగా తాడు కట్టి వెళ్ళిపోయినట్టున్నాడు. నీకేం దెబ్బలు తగలలేదుగా? ఏ రాటింకు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాప నీ కళ్ళు కనబడవు కదన్నా, అందుకే దగ్గరుండి ఆటో ఎక్కిద్దామని ఇప్పుడే వచ్చాను. నేనంటే ఎంత ప్రేమరా నీకు? ఆటోని పిలుపో. మరి అలా పిలవాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలే కదా, తీసుకో. ఈ తాడు కట్టిన ఏదవా నువ్వే అని నాకు తెలుసురా. మళ్ళీ రిపీట్ అయిందనుకో అదే తాడిని కట్టి గాలిపటంలో ఎగరేస్తాను. ఎలా? సారీ సార్, ఏమనుకోకుండా సార్, నాకు కొల్లు కనిపించావు. ఇట్స్ ఓకే అండి. కొద్దిగా ఆటో స్టాండ్ దాకా దారి చూపిస్తారా? తప్పకుండా. సార్ ఏమైంది భయ్యా? ఇక్కడ డ్రైనేజ్ పని జరుగుతుంది, పూర్తవడానికి ఇంకా 2 వారాలు పడుతుంది. కొంచెం పక్క నుండి వెళ్ళండి సార్. ఓకే, నో ప్రాబ్లం. ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చేసాం సార్. చాలా థ్యాంక్స్ సార్. కళ్ళు లేని నాకు సహాయం చేసినందుకు. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో మంచి జరుగుతుంది సార్. నాకు కూడా కళ్ళు కనపడవు సార్. ఆ? ఏంటి బాసు నువ్వు చెప్పేది? కళ్ళు కనపడవా? మీరు అంత కరెక్ట్గా ఎలా తీసుకొచ్చావు? అంటే రోజు ఇదే దారిలో వెళ్తుంటాను సార్. సో నాకు ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో బాగా తెలుసు. ఓ కొల్లేనుడు ఇంకో కళ్ళేనుడికి ఇంత కాన్ఫిడెంట్గా దారి చూపించడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి సార్, ప్లీజ్ సార్. నాలా కళ్ళు కనపడని వాళ్ళకి రాత్రైనా పగలైనా ఒక్కటే. మా ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నాకు వినిపించిన ప్రతి చిన్న శబ్దంలోనూ మ్యూజిక్ వెతుక్కుంటూ ఉంటా. కళ్ళు కనపడకపోతే ఉండే కష్టాలు అందరికీ తెలుసు, కానీ ఉపయోగాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఫోకస్. పని చేసేది 4 గోడల మధ్య అయినా సముద్రపు హోరుని వినొచ్చు, సముద్రపు గాలిని ఫీల్ అవ్వచ్చు, అలల సరిగమల్లో తడవచ్చు. దిస్ ఇస్ 20, 25, 30. ఓకే, నైస్. రాబాయ్ మాస్టర్. హాయ్ సార్. చాలా రోజులైంది నిన్ను చూసి. ఇప్పుడే ఇద్దరు వచ్చి మంచి పియానిస్ట్ ఉంటే చెప్పమని చెప్పారు. నీ పేరే చెప్పా. ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పంటావు వాళ్ళకి? కొత్త క్లాసులేం వద్దు సార్, చెప్తున్న వాటినే మానేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది? ఆ ఎంజీ రోడ్లో మాంటీ అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాడితో టార్చర్ సార్. నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను. మిస్సెస్ సుకన్య ఇంట్రెస్టెడ్ గా ఉంది, ఆవిడకి నేర్పచ్చుగా. అవును, నా బుగ్గ గిల్లడంలో, నా తొడ మీద చెయ్యడంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. చిచి, మిస్సెస్ సుకన్య అలాంటిది కాదయ్యా. మీ కళ్ళు నోళ్ళతో ప్రాబ్లం ఇదేనండి. ఎవరిలాంటి వాళ్ళో తెలియకుండానే గుడ్డిగా నమ్మేస్తారు. మిమ్మల్ని మార్చలేం. అది సరేగానే 2 months లో కాంపిటీషన్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ట్యూన్ అయితే ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ అవ్వట్లేదు. దీనికి తోడు నా పియానో మళ్ళీ రిపేర్ అయింది. తక్కువ రేట్లో ఏదైనా పియానో ఉంటే చెప్పండి సార్, కొనుక్కుంటాను. సెకండ్ హ్యాండ్ అయినా ఓకే. అలాగే. హాయ్ సార్. Hi. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వైఫ్ రాలేదా సార్? వచ్చిందే. సిమ్రన్, సిమ్రన్. హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గివ్ లైఫ్ ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ని ఇనాగరేట్ చేయడానికి ఒకప్పటి ప్రముఖ హీరో మోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. చిత్రం భలారే విచిత్రం, ఒకప్పటి హీరో అంటుందేంటి? 4 స్తంభాలాట, కూర్చో సిమ్రన్. శ్రీవారికి ప్రేమ ఎందుకు లేఖ, irritate అవుతున్నావు? ప్రేమ సంఖ్యలు లాంటి ఎన్నో తన అన్నదాంట్లో సినిమాల్లో తప్పే ఉంది. ఆయన ఎంతో అద్భుతంగా నటించారు.
తప్పు కాదా మరి? డొనేషన్ క్యాంప్ గురించి కొన్ని మాటలు నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ హీరోనే. ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్ సార్ ప్లీజ్. హలో ఎవ్రీవన్. ఈరోజు గివ్ లైఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఇనాగ్రేట్ చేయమంటే నో వన్ లేకపోయాను. దానికి కారణం నా కూతురు పవిత్ర. తన దృష్టిలో సినిమాలో ఫైట్ చేసేవాళ్ళు హీరోలు కాదు, 10 మందికి సహాయం చేసేవాళ్లే హీరోలు. తనకు నేను హీరోగా కనపడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా నేను నా వైఫ్ సిమ్రన్ మా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాం. Who's watching this song in 2021? Amazing performance. Love you, Mohan. So young. Hi, darling. How are you? యా ఐమ్ గుడ్ డాడ్. సారీ లాస్ట్ మినిట్ లో కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ ఇనాగరేటింగ్ ద ఆర్గన్ డొనేషన్ క్యాంప్. Anything for you, darling. Love you. Darling, Pavitra online. ఓ హాయ్ పవిత్ర, ఎలా ఉన్నావు? హాయ్ అండి. ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మండే కల్లా ఫినిష్ అయిపోతాయి. డాడ్ రోజు జాగింగ్ వెళ్తున్నారా అండి? జాగింగా? జాగింగ్ తో పాటు ఆయన చేసిన సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తున్నారు. జస్ట్ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే ఓకే అండి, బాయ్. బాయ్ డాడ్. బాయ్. Bye-bye. ఏంటి పవిత్ర నన్ను పరాయి మనిషిలా అండి అండి అని పిలుస్తోంది? హ్యాపీగా ప్రేమతో సిమ్రన్ అనొచ్చు కదా. చిన్నపిల్ల కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మన పెళ్ళై 2 years అవుతుంది మోహన్, ఇంకెంత టైం పడుతుంది? ఇప్పుడు క్రాబ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. బతికున్న క్రాబ్ని వేడి వేడి నీళ్ళలో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది. కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు. అందుకే దాన్ని 2 hours వరకు ఇలా డీప్ ఫ్రీజర్లో ఉంచాను. ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. యునో, క్రాబ్ మీట్ ఇస్ అన్ ఆఫ్రోడిసియాక్. స్పెల్లింగ్ అడగండి, కావాలంటే మీనింగ్ చెప్తా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? టీవీ షో పేరు కూడా ఫిక్స్ చేశాను, ఘుమ ఘుమలు విత్ సిమ్రన్. ఎలా ఉంది? అంత అబద్ధం. 4 ఏళ్ళుగా ఇదే చెప్తున్నావు. వాళ్ళతో మాట్లాడతానని, వీళ్ళతో మాట్లాడతానని. నువ్వు నన్ను వాడుకోవడం తప్ప నా కోసం ఏం చేయవని నాకు తెలుసు. సిమ్రన్, ఆర్ యు ఆల్ రైట్? ఏయ్, నా దగ్గరికి రాకు. నీ బాగోతం మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా. అసలు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యావు? ఏంటి రికార్డ్ చేయట్లేదా మోహన్? మోహన్, ఇదంతా నిజం అనుకుంటున్నావా? యో, ఆడిషన్ ఇస్తున్నా. మై గాడ్. నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం. స్టోరీ పాయింట్ ఏంటంటే, రాధా అని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా కోసం మాట్లాడవచ్చుగా. యా, యు ఆర్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. ఐ లవ్ యు సిమ్రన్. లవ్ యూ.
హలో ఎవరు? నేననయ్య మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని. నువ్వు పియాని అడిగావు కదా, సోఫియా అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా, మాట్లాడు. తనే కాల్ చేస్తుంది అనుకుంటా. మీరు పెట్టండి, నేను మాట్లాడతాను. అలాగే, ఉంటా. బాయ్. హలో. హలో, am I speaking with Arun? యా, సోఫీ. హలో, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. నేను ఇక్కడే ఉన్నాను. నేను వైట్ కలర్ డ్రెస్లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను. నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ, బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు. అదేంటి? చెప్తాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకొని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను. ఓ, కనబడ్డారు. ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే, కమ్. సారీ అండి, ఐమ్ రియలీ సారీ అండి. ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే అండి. ఒక బ్లైండ్ పర్సన్ని కలవడం ఫస్ట్ టైమా? యా. అర్థమవుతుంది. వెళ్దామా? మీతో పాటు ఎవరైనా వస్తున్నారా? అంటే పియానో చెక్ చేసుకోవడానికి. పియానో చెక్ చేయడానికి వేలుంటే చాలేమో. యా, ట్రూ. విల్ గో. అవును, పియానో ఎందుకు అమ్మేస్తున్నారు? పియానో ఒక్కటే కాదు, రెస్టారెంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం. 20 yearsగా డాడీ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. బిజినెస్ బాగానే జరిగేది, బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు. అందుకే ఇలా. మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. వస్తువుల్ని అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్గా రిలీజ్ అవుతారు. అరే మనీ, ఇన్సార్లు చెప్పాలరా, నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి. చచ్చిపోతున్నాను రా బాబు, చెప్పి చెప్పి నీకు. వండర్ఫుల్ ట్యూన్. సోఫీ ఎవరు? హీస్ మై డాడ్. డాడ్, దిస్ ఇస్ అరుణ్. ఓ, హాయ్ సార్. హాయ్, ఐఎమ్ పెద్రో. హాయ్. నైస్ మీటింగ్ యూ. ఎస్ సార్. తాను పియానో కొనుక్కోడానికి వచ్చారు. అవును సార్. ఇట్స్ ఎ లవ్లీ పియానో. ఎంత చెప్తున్నారు? మేబీ అరౌండ్ 80,000. ఓ, అంత అమౌంట్ అంటే కష్టం సార్. నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం. నువ్వెంత అనుకుంటున్నావు చెప్పు అరుణ్, వీ కెన్ ఆల్వేస్ నెగోషియేట్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదో చిన్న ఐడియా. రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యే మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది. సార్, ఇట్స్ జస్ట్ అన్ ఐడియా సార్, అంతే. వాట్ డు యు హావ్ టు సే సోఫీ? యా, వీ కెన్ ట్రై దాట్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ కళ్ళకి ఏమైందో అడగచ్చు అరుణ్. 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. ఓ, హెల్మెట్ పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాను కానీ పెట్టుకోలేదు. బాయ్. ఏమండి ప్లీజ్, నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా? యా, షూర్, తప్పకుండా. ఏం క్వార్టర్స్ ఇవి? హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది. 3 months నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా చాలా తక్కువ. చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి, పొద్దున్నే పక్షుల సింఫనీ, చాలా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. ఇదిగోండి, మెట్లు వచ్చేసాయి. మొత్తం 18 steps. వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఇట్స్ ఓకే, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఓకే. ఈవినింగ్ 5 వచ్చి పికప్ చేసుకోనా? యా, షూర్. బాయ్. ఓకే, బాయ్. ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలా? అదేంటి, బానే ఉంది కదా? లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్. నీకెందుకు అలా అనిపిస్తోంది? నేను విన్నా కదా, నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది. ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ ని చెడగొట్టుకో. ఓకే, సీ యూ. ఐ విల్ సీ యూ. బాయ్.